హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆధార్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఆధార్ ఎగ్జామ్ ఎవరెవరైతే రాసున్నారో, అలాగే సర్టిఫికేట్ కూడా వచ్చి ఉంటుందో వాళ్ళైతే మళ్ళీ రీసర్టిఫికేషన్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లై అనేది ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఎవరైతే ఆధార్ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వచ్చిందో వాళ్ళకి 3 ఇయర్స్ అవ్వగానే ఆ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే యూఐడిఐ 3 ఇయర్స్ మాత్రమే వ్యాలిడిటీ అనేది సర్టిఫికేట్కి ఇస్తుంది. ఎవరైతే ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ ఉండి, అలాగే ఆధార్ సెంటర్లో ఆపరేటర్గా, సూపర్వైజర్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో 3 ఇయర్స్ అవ్వగానే మీరు మళ్ళీ రీసర్టిఫికేషన్ కోసం అయితే అప్లై చేసుకోవాలి. 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ ఐడి అనేది ఆపేస్తారు. కాబట్టి మీకు ఆ ఐడి అనేది వర్క్ అవ్వదు ఎవరైతే ఆధార్ సెంటర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి. అలాగే కొత్తగా ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. అది నేను దానికి సంబంధించిన ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అంటే ఎలా తీసుకోవాలని దానికి వీడియో అయితే చేశాను నేను ఆల్రెడీ. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఐకార్డ్లో కూడా ఇస్తాను. ఆ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అయితే ఈ 3 ఇయర్స్ షెడ్యూల్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఏ ఇయర్ని బట్టి ఎవరు ఎగ్జామ్ రాయాలి అనేది వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వాళ్ళు ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, పీరియడ్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఆపరేటర్స్. ఎవరైతే బిఫోర్ 1 జనవరి 2011 దానికి ముందు ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వారైతే బిఫోర్ 1 మే 2023 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వకముందే మీరైతే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆపరేటర్ హ్యావ్ టు టేక్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, ఇది మీరు ఎగ్జామ్ రాయాల్సిన ఇయర్ అండ్ డేట్ అన్నమాట. ఇక్కడ అలాగే ఈ 1 జనవరి 2011 టు 31 డిసెంబర్ 2013 ఉంది కదా, ఈ మధ్యకాలంలో ఈ మధ్యలో మీరు ఏం చేయాలంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది కదా, 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోకముందే బిఫోర్ 1 ఆగస్టు 2023 లోపు అయితే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎవరు 2011 నుంచి 13 మధ్య ఎవరైతే ఎగ్జామ్ రాసున్న వాళ్ళు ఆగస్టు 2023కి అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే 2014 టు 16 ఈ మధ్య ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో వాళ్ళు నవంబర్ 1, 2023కి వీళ్ళు ఆ లోపల ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రీసర్టిఫికేషన్ కోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2017 టు 2019 ఇక్కడ మీకు 3 ఇయర్స్ వస్తుంది. 17, 18, 19 ఈ 3 ఇయర్స్ లోపు మీకు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు, 1 ఫిబ్రవరి 2024. అలాగే నెక్స్ట్ 2022 2022 ఓకేనా, 2022 డిసెంబర్ 2022 ఈ మధ్యలో ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో వాళ్ళు 1 మే 2024 వరకు అయితే ఎగ్జామ్ రాసుండాలి. మీకు ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికేషన్ ఎక్స్పైర్ అయిపోతుందో దానికి సంబంధించిన రిమైండర్ కూడా మీకు అయితే మీ మెయిల్కి అయితే వచ్చి ఉంటుంది యూఐడిఐ నుంచి. ఇక్కడ మీరు చూసారు కదా, ఎవరైతే రీసర్టిఫికేషన్ కోసం రిమైండర్ వచ్చిందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ డేట్ లోపు మీరైతే రీసర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఐడి అనేది వర్క్ అవ్వదు. కాబట్టి ఇవి గుర్తుంచుకోండి. అలాగే ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కొత్తగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఇది కొంచెం ఏంటంటే డిఫికల్ట్గా ఉంటుంది. మనకు యూఐడిఐ ఏం చేస్తుందంటే ఈ ఆధార్ ఎగ్జామ్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేస్తుంది. ఇంతకుముందు ఆథరైజేషన్ లెటరు, అలాగే క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అడిగేది. అలాగే ఇప్పుడు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది స్ట్రిక్ట్గా చేయడం జరిగింది ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కోసం. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జామ్ అనేది. రూల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంది యూఐడిఐ. ప్రతి ఎవ్రీ ఇయర్ అయితే చేంజ్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ ఉందో ఈ డేట్స్ అయితే చెక్ చేసుకొని ఒకసారి మీ మెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. మెయిల్స్ చెక్ చేసుకొని మీరు మళ్ళీ అయితే అప్లై చేసుకోవాలి. ఎవరెవరికైతే మెయిల్స్ వచ్చాయో మీరైతే మళ్ళీ అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే రాయండి. మొత్తానికి వీడియోని అయితే మీ వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.